ఏదైతే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఎవరైతే పారుపల్లి, షాత్రాజ్పల్లి, ముత్తారం గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి బ్రతుకు తెరువు ఇబ్బందిగా ఉన్న దృష్ట్యా వాళ్ళకి భూ పంపిణీ విడతల వారీగా చేయడం జరిగింది. ఈ భూ పంపిణీ మేము ఎవరి కోసం చేసినాం? పేద ప్రజల కోసం చేసినాం. మేము చేసిన భూ పంపిణీ ఈరోజు సుమారుగా 70-80% సాగులోకి వస్తుంది. మేము ఒక్కడే చెప్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారికి, ఏదైతే మీరు ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, మీరు వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు ఒక గుంటెడు భూమి మీరు ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తా అన్నారు, అది చేసిన విషయం ఎక్కడైనా అమల్లో అయిందా అని మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఏదైతే మీరు ఈ 181 సర్వే నెంబర్కు సంబంధించి మేము చిత్తశుద్ధితో పనిచేసినాం, మేము బడుగు బలహీన వర్గాల వారి కోసం పనిచేసినాం. మీరు ఎలక్షన్లో ఇక్కడున్న మంత్రి శాసనసభ్యులు ఏమన్నారు? పారుపల్లి గ్రామానికి ఎలక్షన్ ప్రచారానికి వస్తే అప్పుడు ఏదైతే 181 సర్వే నెంబర్ ఉందో మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక యుద్ధ ప్రాతిపదికన మేము హద్దులు పెట్టి భూములు కేటాయిస్తామన్నారు. మీరు భూములు కేటాయించవలసింది, హద్దులు పెట్టవలసింది కేవలం 20% 181 భూమికి మాత్రమే, మిగతా 80% కల్టివేషన్లో ఉన్నది భూమి. ఈ సమస్యను పరిష్కారం చేయాలని రాజకీయ కోణంలో మేము ఉద్యమం చేస్తున్నాం, కానీ ఏదో మేము లబ్ధి కోసం చేయటం లేదు. ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు అనడం, ఎమ్మెల్యే గారు అనడం అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు ఏదైతే ప్రజాప్రతినిధిగా మీరు ఎలక్టెడ్ అయ్యారో, ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు మీరు పరిష్కారం చేసే దిశగా మీరు ప్రయత్నం చేయాలి, కానీ రాజకీయ లబ్ధి కోసం చేసిరని అనడం మీరు కరెక్ట్ కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఏదైనా కూడా ఈ రోజు వరకు మంత్రి నియోజకవర్గంలో కొన్ని వేల ఎకరాలు శ్రీపదరావు గారు, శ్రీధర్ బాబు గారు భూ పంపిణీ చేశారు. దానికి మేము చర్చకు సిద్ధం. మేము ఈరోజు చర్చకు సిద్ధం. మీరు వచ్చి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు గుంటడు భూమి వచ్చలే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, కేజీ టు పీజీ లేదు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు. మీరు కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికే మీరు చేస్తున్నారు, కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఇప్పటికైనా 181 సర్వే నెంబర్ సంబంధించి తక్షణమే హద్దులు కేటాయించి ఇక్కడున్న ఇరు గ్రామాలకు సంబంధించిన రైతులకు న్యాయం చేయాలి.